నమస్తే. వెల్కమ్ టు పొలిటిన్ మీడియా భక్తి భాస్కర ఛానల్‌కి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బట్టిబౌలి విజయలక్ష్మి గారు. మరి అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి, విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ ఇప్పుడు భగవద్గీత అది చదివితే చాలా మంచిది. చాలా ఇళ్లలో ఆ బుక్స్ గూడా ఉంటాయి కాబట్టి, ఈ మధ్య కాలంలో అసలు భగవద్గీతని ఏ విధంగా వాడుతున్నారు? ఎక్కువగా నేను చూసినంత వరకైతే ఎవరైతే అక్కడ చనిపోతూ ఉంటారో, ఆ చనిపోయిన ఇళ్లలో గూడా ఎక్కువగా పెడుతూ ఉంటారు. అసలు వాడే విధానం అంటే ఇదేనా? ఇది వాడే విధానం కాదు గానీ, అలా చనిపోయినప్పుడు పెట్టటానికి కూడా ఒక కారణం ఉంది. భగవద్గీతలో ఆహ్, ఏమని చెప్తాడంటే, జాతస్య హి ధ్రువో మృత్యుః, ధ్రువో జన్మ మృతస్య చ. అంటే పుట్టినటువంటి ప్రతివాడు చచ్చిపోవాల్సిందే. చచ్చిపోయిన ప్రతివాడు మళ్ళీ తిరిగి పుట్టాల్సిందే. కనుక హ్మ్. వీడు చచ్చిపోయాడని ఏడవకండి, మళ్ళీ పుడతాడు అనే ధైర్యం చెప్పడం ఒకటి. ఫస్ట్ పాయింట్. ఇంకొకటేంటి, లోపలున్న ఆత్మకి మరణం లేదు. హ్మ్. అది చెప్తారు. అదేమంటాడు? వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహాని నరోపరాణి. ఏడవకండి, దుఃఖపడకండి. ఈ ఇల్లు పాడైపోయింది. అంటే శరీరం అనే ఈ ఇల్లు పాడైపోయింది. పాడైపోయింది. పాడైపోయింది కనుక దీన్ని పారేసి ఇంకో కొత్త ఇంట్లోకెళ్తున్నాం. కూలిపోయిన ఇంట్లో ఎన్నాళ్ళుంటాం? కనుక ఈ ఈ దేహం పాడైపోయింది. హ్మ్. పాడైపోయిన దేహాన్ని పారేసి కొత్త దేహంలోకెళ్తున్నాడు. కొత్త ఇంట్లో గృహప్రవేశం చేసుకుంటూ బాధపడతారా? లేదు కదా! గృహంతో పోల్చాడు. కనుక ఈ పాతిల్లు పాడైపోతే పాతింటిని వదిలేసి కొత్త ఇంట్లోకెళ్తున్నట్టుగా భావించుకోండి. అంతేగాని దుఃఖపడకండి. ఆత్మకు మరణం లేదు. దాన్ని ఏమి నిప్పులు కాల్చలేవు, నీరులు తడపలేవు, గాలి ఎగిరించలేదు, ఏమి చేయలేదు. కనుక ఆత్మ స్థిరంగా అలాగే ఉంటుంది. హ్మ్. కనుక ఆత్మకి మరణం లేదు కదా! అది నిత్యము చక్కగా ఎప్పుడూ సదా జీవిస్తూ ఉన్నటువంటిదే. కనుక దానికి బాధ లేదు. మీరెందుకు బాధపడతారు? పైనున్న పాడైపోయిన శరీరాన్ని పారేస్తుంటే బాధపడతారెందుకు? కనుక అని చెప్పాలని ఉద్దేశ్యం. హ్మ్. ఈ పెనకాలు పెట్టేవాళ్ళది. కానీ అది కాకుండా రాంగానే పెట్టుకోవటం, పోయారు అని తెలియంగానే ఇదివరకైతే శవ వాహనం అని చేతుల మీద మోసి శవాన్ని పాడె మోసి తీసుకెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడెక్కడో ఉంటున్నాయి నగరాల్లో. అంత దూరం మొయ్యలేక, మోసేవాళ్ళకి ఓపిక లేదు. అవును. మొయ్యలేక అందుకని ఈ వ్యానులు తెచ్చారు. ఈ వ్యానులు తెచ్చేసరికి ఆ వ్యానుల్లో వాళ్ళకి ఇది పెట్టటం ఒక ఆనవాయితీగా మారిపోయింది. హ్మ్. వాళ్ళ ఉద్దేశ్యం, "అమ్మ ఏడవకండి, మళ్ళీ పుడతాడెక్కడో. ఇప్పుడు చచ్చిపోయినా మళ్ళీ మళ్ళీ పుడతాడు." ఎందుకంటే భగవంతుడు భగవాన్ వాచ అని చెప్పారు కదా! మొత్తం భగవద్గీత. మళ్ళీ చెప్పాడు. మళ్ళీ ధ్రువం జన్మ మృతస్య చ, చచ్చిపోయినవాడు తప్పనిసరిగా పుట్టి తీరతాడు అని చెప్పాడు. కనుక పుట్టాడు ఎక్కడో ఒకట. కనుక బాధపడకండి. అలాగే పాడైపోయిన శరీరం దీంతో ఎన్నాళ్ళుంటాడు? హ్మ్. ఇప్పుడు మనమే ఒక వస్త్రం వేసుకున్నాం. వారం రోజులేసుకున్నాం, 10 రోజులేసుకున్నాం, 20 రోజులేసుకున్నాం. కంపు కొట్టదు. అవును. అది పారేయాలి కదా! ఓ చిరిగిపోయింది వస్త్రం. జీర్ణమైపోయింది అంటాడు. హ్మ్. వసాంసి జీర్ణాన్ని యథా విహాయ. జీర్ణమైపోయిన వస్త్రాన్ని ఎన్నాళ్ళు కట్టుకుంటావు? ఎన్నాళ్ళు ఉతుక్కుంటావు? పాడైపోయిన చొక్కా పారేసి కొత్త చొక్కా వేసుకుంటాడు. దుఃఖపడకండి అని చెప్పటం వాళ్ళ ఉద్దేశం. కానీ దానివల్ల ఇలా పెట్టేసరికి ఏమైంది? ఇది రాంగానే భగవద్గీత పెట్టంగానే ఎవరో పోయారు. అని కన్ఫర్మ్ అర్థమైపోతుంది. అని అందరూ ఇలా చేసేసరికి చాలా ఇబ్బందిగా తయారైంది. అసలర్థం పోయింది. భగవద్గీత గురించి చెప్పాల్సినటువంటి విషయాలన్నీ పోయినాయి. ఇవి భగవద్గీత పెడితే మాత్రం అక్కడెవరో పోయారు అనేటటువంటి సిగ్నేచర్ ట్యూన్‌లాగా మిగిలిపోయిందది. అవును. కనుక అలా చెయ్యకూడదు. హ్మ్. అలాంటప్పుడు భగవద్గీత ఒక్కటే ఈ 2, 3 శ్లోకాలు చెప్పిస్తే చాలు. మళ్ళీ అంటే ఆత్మ ఎప్పటికీ శోషించదు. ఆత్మ నాశనం కాదు. ఆత్మ అగ్ని దహించదు. ఇలాంటివేవో 2, 3 ఉన్నాయి గదా! మళ్ళీ తర్వాత తిరిగి పుడతాడు. ఇలాంటివేవో జన్మ మాటలు. మరుజన్మకి సంబంధించినవి కాసిని వేస్తే సరిపోతుంది. అంటే మనకు అనుకున్న భావం వచ్చేస్తుంది. తర్వాత మిగిలినవేమన్నా భజగోవిందమో ఏదో అందరూ చక్కగా దేవుడిని భజ భజ అని చెప్పాడు కదా! హ్మ్. అలాంటివన్నీ వెయ్యొచ్చు. అంటే ఇంకా చాలా కూడా ఉన్నాయి. హ్మ్. అలాంటివేమన్నా వెయ్యొచ్చు. వేస్తే ఆహ్, భజ అని ఎందుకన్నాడంటే భజ గోవిందం అని ఎందుకని చెప్పానంటే, అది చేస్తే నీకు ముక్తొస్తుంది అని చెప్పాడు కదా! కనుక అది నువ్వు చక్కగా దేవుడిని వేడుకో, దేవుడికి భజన చెయ్యి అని అలాంటివేమన్నా అది కూడా మళ్ళీ చేస్తే భజన గోవిందం ఎక్కడ పాడినా మళ్ళీ అలాగే అనుకునేటటువంటి ప్రమాదాలు తేకుండా, హ్మ్. అలాగే కాకుండా ఒకటే ఒక మోసాలాగా కాకుండా కొంచెం కొంచెంగా మార్చి చేస్తే ఇంత ప్రమాదాలుండవు. అంటే అప్పట్లో ఆలయాల్లో పెట్టేవాళ్ళమా భగవద్గీత? ఎప్పుడో ఒకసారి తప్పితే నిత్యంగా పెట్టడం లేదమ్మా. సాధారణంగా ఆలయాలన్నిటిలో ఆ దేవుడి సుప్రభాతం ఏదైతే అది పెట్టేవాళ్ళు. ఆ దేవత అక్కడ ఆలయంలో దేవత ఎవరైతే ఆ దేవతకి సుప్రభాతం పెట్టేవాళ్ళు. హ్మ్. ఆ తర్వాత నుంచి వాళ్ళ కైంకర్యాలే సరిపోయేవి. సాయంకాలం పూట మళ్ళీ ఆలయం తెరిచేటప్పుడు మళ్ళీ ఒకసారి చాలా ఆలయాల్లో మొదలుపెట్టేప్పుడు 'నమో వెంకటేశ' పాట ఒకటొస్తుంది. అలాంటి పాటలతో మొదలుపెట్టేవాళ్ళంతే.
అంతే తప్పితే ఇలాంటివి ఎక్కడ అంతగా ఆలయాల్లో పురాణాలు చెప్పించేవాళ్ళు. హ్మ్. భగవద్గీత జ్ఞానయజ్ఞాలను జరిగేవి. అప్పుడు చక్కగా భగవద్గీత గురించి అందరికీ చెప్పేవారు. ప్రతి శ్లోకాన్ని విడమరిచి చెప్పేవారు. అంతేకాకుండా పిల్లల చేత చదివిచ్చేవాళ్ళు. పాఠశాలల్లో పిల్లల చేత చదివిచ్చేవారు. హ్మ్. కొన్ని పద్యాలు స్కూల్ ప్రేయర్‌లో పెట్టుకున్నటువంటి పాఠశాలలు కూడా కొన్నున్నాయి. అంతేగాని ఇలాంటివి లేవు. ఎప్పుడూ కూడా మనం అట్టహాసంగా చేయటం అనేటటువంటిది పూజ కానీ, ఏది కానీ మనకి హిందూ సంప్రదాయంలో అంత లేదు. కానీ ఈ రకంగా చేయటం వల్ల భగవద్గీత అంటే అర్థం పోయింది. అసలు భగవద్గీత అంటే ఏంటి? భగవంతుడు ఏం చెప్పాడు అనేది. ఏం చెప్పాడు? ఈ పని చెయ్యి, ఈ పని చెయ్యొద్దు. హ్మ్. ఇది చేస్తే కరెక్టు, ఇది చేస్తే తప్పు. ఇది చేస్తే ధర్మం నిలబడుతుంది, ఇది చేస్తే ధర్మం నిలబడదు. డూస్ అండ్ డోంట్స్ మాత్రమే చెప్పాడు. మొత్తం తీసుకుంటే కూడా ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదని మాత్రమే చెప్పాడు. ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు. అంతే తప్పితే మరొకటి ఎక్కడా లేదక్కడ. అది ఒక మతాతీత గ్రంథం అసలు. అసలైన సెక్యులర్ భగవద్గీతే. హ్మ్. వీళ్ళందరూ గుండెలు బాదుకునేటటువంటి చెప్పే ప్రవచనాలు ఏవి సెక్యులర్ కావు. అసలైన భగవద్గీత మాత్రమే సెక్యులర్ భగవద్గీత. సెక్యులర్ అది. అన్ని ధర్మాలు ఎవరికైనా ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు చెప్పే ధర్మం అందరికీ కరెక్టే కదా! ఇది చెయ్యాలి, అది చేయకూడదు అనేది. కనుక అసలైనటువంటి మన దగ్గర ఉన్నటువంటి సెక్యులర్ గ్రంథం ఏదన్నా ఉందంటే అది భగవద్గీతే. హ్మ్. ఆ భగవద్గీతని అనుష్ఠానిస్తే అసలు దానికి చెప్పినటువంటివి భగవద్గీత గానం చేస్తే వచ్చేటటువంటి లాభాలున్నాయి. గీత, గంగ, గోవిందుడు, గాయత్రి, గోవు ఈ పంచగాలున్నాయే, హ్మ్. ఈ ఐదిటిని ఉపాసిస్తే మరుజన్మ అనేది లేదు అని చెప్తాడు. ఈ ఐదిటిని ఉపాసించాలి. గీత అంటే గీత కొంచెమైనా చదవాలి. గంగ కొద్దిగా ఒక చుక్కైనా తాగాలి. అలాగే గాయత్రి ధ్యానం చెయ్యాలి, మననం చెయ్యాలి మంత్రం. గోవిందుడిని భజించాలి, గోవుని పూజించాలి. ఈ 5 పంచగాలంటారు. ఈ పంచగాలని కనుక మనం ఉపాసిస్తే ఇహ వాళ్ళకి డైరెక్ట్‌గా ముక్తే అనేది భగవద్గీత ఘోషించి చెప్తుందమ్మ. అటువంటిది భగవద్గీత. అందుకని వీళ్ళకి ముక్తొచ్చేస్తుందని చెప్పి ఆ సమయంలో చెప్పటం అనమాట. కానీ అన్నీ చేసేసిందంతా చేసేసి చిట్ట చివరిలో భగవద్గీత పట్టుకుంటే అది చేయదు. అది మనసుతో ఉపాసించాల్సినవి. అవును. ఇవన్నీ. నోటితోనే చదువుతాం కరెక్టే నేను కాదన్ను. కానీ దానిలోని భావాన్ని అర్థం చేసుకుంటూ ఇప్పుడు ఊరికే పంచగాలను పూజించండి అంటే ఆ గాలి ఏమిటో తెలియాలి. ఆ గాలి ఎట్లా పూజించాలో కూడా తెలియాలి కదా! తెలియాలి. అది తెలిస్తే అప్పుడు ఆనందం వేరు. హ్మ్. కనుక ఇది చేయాల్సింది. కనీసం ఒక గీతా శ్లోకం రోజుకోసారి చదువుకోండి. కనీసం ఒక గంగాజలం కొంచెం ఒక చుక్కడు తాగండి. అంటే అదే శివుడికి అభిషేకం చేసి అలా ఇంకా తాగండి. ఇంకా తీర్థం కూడాను. హ్మ్. అలాగే గాయత్రి మంత్రం కనీసం రోజుకి 108 సార్లో, 11 సార్లో చెయ్యండి. మీకున్న శక్తిని బట్టి. ఆవు ఎక్కడన్నా కనిపిస్తే దండం పెట్టుకోండి. గోవిందుడిని భజించండి. శంకరాచార్యుడు కూడా అదే కదా! భజ 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 గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమ్మతే అని చెప్తూనే ఉన్నాడు కదా! ఇవి చేయాల్సినటువంటి కార్యక్రమాలమ్మా. భగవద్గీతకు సంబంధించింది ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం కూడా ఇది. తెలుసుకోవాల్సిన విషయం. చాలా చక్కగా తెలియజేశారమ్మా. ధన్యవాదాలు.